మీ పేరు? నా పేరు కృష్ణమ్మ. ఎక్కడి నుండి వచ్చారు? అనకాపల్లి జిల్లా నుంచి వచ్చామమ్మా. బాబు గారు 100 రోజుల పరిపాలన ఎలా అనిపించింది? బాబు గారు 100 రోజుల గవర్నమెంట్ సూపర్ 6, నేను సూపర్ 100 అంటాను. 100 డేస్కి బ్రహ్మాండంగా ఉందండి. సరిదిద్దుతూ ముందుకు సాగుతున్నారు. ప్రజలంతా హ్యాపీ. నేను కేంద్ర పారామిలిటరీ బలగాలకి సెక్రటరీని, స్టేట్ సెక్రటరీని. మా బలగాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ ఇప్పుడు మేము ఆయన స్తుతి చేయటానికి కాదు, ప్రజల్లో చాలా బ్రహ్మాండమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మనం మళ్ళీ పడి లేచిన కెరటంలాగా ముందుకెళ్ళొచ్చని అందరూ భావిస్తున్నారు. విజయవాడ వరదలకు ఆడుకున్నది అక్కడ ప్రజలే స్వచ్ఛందంగా చెప్పారు. కనీసం ఈవెన్ ఇల్లు కూడా శుభ్రం చేయడానికి ఫైర్ ఇంజన్లు ప్లస్ స్టాఫ్ని తీసుకొచ్చి ఎంత శుభ్రంగా చేశారో వాళ్ళే చెప్పారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉండుంటే వాళ్ళందరూ మునిగిపోయేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు, కొన్ని శవాలను పారేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ మీరు చూశారు. ఫ్లడ్ విషయంలో ప్రతి ఒక్కరు మీడియా సోదరులు కూడా అందరూ చూశారు. ఇంతకంటే చేసే ముఖ్యమంత్రి ఎవరో లేరని చెప్పి మేము సగౌరవంగా చెప్పుకుంటూ ఉన్నాం. అంత అద్భుతంగా వరదలకి బాబు గారు ప్రజలు ఎలా ఆదుకున్నారు? విజయవాడ వరదలు చూసినప్పుడు మాది వైజాగ్లో బాబు గారు వచ్చినప్పుడు 14లో మాకు ఉద్దుత్ తుఫాన్ వచ్చింది. సేమ్ అక్కడైతే 4 డేస్ ఉన్నారు. పాపం ఇక్కడ డే అండ్ నైట్ 12 డేస్ అంతా పడుకోలేదు. బాబు గారి సంగతి అందరికీ తెలుసండి. హుద్హుద్ తుఫాన్ అప్పుడు విశాఖపట్నంలో ఉండి వారం రోజుల్లోనే మొత్తం సరిచేపించారు. ఇలా ఏ సీఎం అయినా చేశారా? ఎవరు కూడా చేయరు. నా 60 ఏళ్ల వయసులో నేను చూడలేదండి. ఒకవేళ ఈ వరదల టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది? ఇంట్లో పడుకొని పొద్దుంటాడు. ప్రజల ఇబ్బందులు ప్రజలు పడతారు, ప్రజలు అల్లకోళ్ళకి ఇబ్బంది పడతారు, అనేకమైన ఇబ్బందులు పడతారు. అందుకని ప్రకృతి కోసం ముందే గ్రహించి బాబు గారిని తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ సీఎం కింద. జగన్ గారు ఉంటే తప్పకుండా ఆయన విమానాల్లోనూ హెలికాప్టర్లోనూ చూసేవాళ్ళండి. ఆయన కిందకి దిగేవారు కాదు. మీకు తెలుసు కదా, ఇక్కడ రాజధాని ప్రాంతానికి 20 కిలోమీటర్లకే హెలికాప్టర్లో ఖర్చు పెట్టి మన సొమ్మునంతా వృధా చేశారు. ఆయన గురించి అసలు మాట్లాడుకోవటమే మనం సమయం దండగా. బాబు గారి ఆరోగ్యం బాగుండాలి, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఎన్డీఏ అంటే న్యూ డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్గా నేను భావిస్తున్నానండి. పెన్షన్ అనేది పెంచి ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. మొన్న లాస్ట్ నెల కూడా 1వ తేదీ సండే వచ్చిందని చెప్పి 31వ తేదీ శనివారమే పంచడం జరిగింది. రేపు అక్టోబర్ నెల నుంచి కూడా కొత్త పెన్షన్ల కోసం డేటా తీసుకొని ఎంక్వైరీ చేసి ఎవరికైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి చేయమని కూడా చెప్పడం జరుగుతుంది. బ్రహ్మాండం అండి. పెన్షన్ ఒకటే కాదు, 7,000 ఏరియర్స్తో 7,000 ఇచ్చారు. తర్వాత ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు పడుతున్నాయండి. 18, 20 తారీఖుల దాకా జీతాలు పడలేదు ఉద్యోగులకి. ఇవన్నీ చూసుకుంటే ఇక మనకి మంచి రోజులు వచ్చేసినాయి అని, 100 రోజులు చాలా మంచిగా వచ్చినాయి. ఇక రాను ఇంకా మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ మేము చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు యానిమల్స్ యొక్క కొవ్వు అనేది కలిపారు కదా, దాని మీద కాంట్రవర్సీలు జరుగుతున్నాయి, రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. దానికి మీరేమంటారు? మా గవర్నమెంట్ ఆరోపించిందంటే అది ఖచ్చితంగా జరిగే ఉంటుంది. దాన్ని నిజంగా నిజాలు తెలుస్తుంది, వదలదు. ఆరోపణలు చేసిన వాళ్ళు మా గవర్నమెంట్ చాలా ట్రాన్స్పరెంట్. అందులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ క్యాండిడేట్స్. ఎక్కడ అవినీతి జరిగినా ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుంటారు, దాని మీద చర్యలు తీసుకుంటారు, చట్టపరమైన చర్యలు, నో డౌట్. అది చాలా దారుణం అండి. పైగా ఇప్పుడు ఎంత దారుణం అంటే తలుచుకుంటే మనం వాంతి వచ్చే పరిస్థితి అన్నమాట. మేము ఇప్పుడు చెప్పలేక చెబుతున్నాం. అప్పుడు ప్రభుత్వం అసలు ఎంత నిద్రపోయిందో, వాళ్ళు ఇష్టానురాజ్యంగా చేశారండి. అంతా లంచగొండులు దాచుకోవటం చేసి స్వామిని కూడా వదిలిపెట్టలేదంటే ఎంత బాధేస్తుందో. మేము కూడా ఎన్నో దర్శనాలు చేసుకున్నాం, ఎన్నో లడ్డూలు తిన్నాం, మమ్మల్ని కూడా భ్రష్టు పట్టించారని అనుకుంటున్నాం. ఆ దేవుడిని వాళ్ళని క్షమించాలని, వాళ్ళకి సద్బుద్ధి ప్రసాదించాలని స్వామిని కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా అవినీతి జరిగింది అనేది మా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగినా ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ బాబు గారు తప్పుడు ప్రచారాలు అన్నారు. దానికి మీరేమంటారు? వైసీపీ గవర్నమెంట్లో డే బిగినింగ్ నుండి ఎండింగ్ పోయేవరకు అదే కదా. గవర్నమెంట్లో ఉన్న అలా ఆరోపణలు చేస్తారు, బయట నుండి ఆరోపణలు చేస్తారు. వాళ్ళకి ఏం పని ఉంది? చేత కాదు చేసేవాళ్ళు చేయనివ్వరు. వాళ్ళ పద్ధతి, వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్, మా మైండ్ సెట్ డిఫరెంట్. మేము విష్ గ్రోత్, దే విష్ ఓన్లీ డెమాలిష్. అదే డిఫరెన్స్ వాళ్ళకి మాకును. ఏమండి, సహజంగా ప్రతి విమర్శలు చేస్తారు. ఎందుకు జరగలేదని రిపోర్ట్లు చెప్తున్నాయి కదండి.
ఇప్పుడు మేము బాబు గారి తరఫుని కాదు, వాళ్ళ తరఫుని కాదు, రిపోర్ట్లు చెప్తున్నాయి కదా. రిపోర్ట్లు చాలా దారుణం అండి. అవి వీళ్ళు వేస్తారు, వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. వైసీపీ ప్రభుత్వమే అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అవినీతిని సమర్థించుకోవటమే వైసీపీ వాళ్ళకి ధ్యేయం. అందువల్ల వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవినీతిని తగ్గించడానికి రాష్ట్రాల నుంచి పారద్రోలి 151 సీట్లు కూటమికి ఇచ్చారు. అవన్నీ మీరందరికీ గుర్తెరిగిన సత్యం అనే విషయాన్ని తెలియపడుతున్నాం. మరి ఒక్క మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే కూటమి గవర్నమెంట్ ఇన్ ఇండియా ఈజ్ ద బెస్ట్ అండ్ ద స్ట్రాంగ్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ఇన్ న్యూ డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్. గ్రేట్, చాలా బాగుంది, ఇంకా బాగుంటుంది రాను రాను. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా నారా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి సభ్యులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తూ అమరావతిని ఇంకా డెవలప్ చేస్తామని చెప్పి కోరుకుంటాం.